రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. షాబాద్ లో 6గురిని అత్యంత కిరాతకంగా చంపిన నిందితుడు రాజ్ కుమార్ కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు అతని కార్ని గుర్తించారు. సో ఇప్పుడు అతని కార్ని కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఇది ఒక కీలక పరిణామంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇదే కారులో జైలు నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఇదే కారులో ఆ బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళని అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత ఆ కారులోనే మళ్ళీ 3 కిలోమీటర్ల పాటు ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్లి ఆ బాలికని అత్యంత కిరాతకంగా చంపేశారని అదే కారులో తీసుకెళ్లారని కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఆ కారులోనే తన ఇంటికి తిరిగి వచ్చేసి తన భార్య పిల్లల్ని కూడా చంపేసి తర్వాత పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కారు ఎక్కడ లభ్యమైందని చూస్తే నందిగామలో ఈ కార్ని వదిలేసి ఆ తర్వాత రైల్వే స్టేషన్ వైపు వెళ్ళి రైల్లో పారిపోయే ప్రయత్నం చేశారని చెప్పేసి ఇప్పుడు అంటే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో పోలీసులు ఇప్పుడు ఆ కార్ని పట్టుకున్నారు. అది నందిగామ దగ్గర ఉందని చెప్పేసి గమనించి రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. సో రైల్వే స్టేషన్లో ఎక్కడికైనా రైలు ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశారా, ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఏ స్టేషన్లు అక్కడ కనెక్ట్ అయి ఉంటాయి, ఏ రైళ్లు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఇటువంటివన్నీ కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది. సో నిందితుడు ఇప్పుడు దొరికే అవకాశాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఆ కార్ని ఎప్పుడైతే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారో, ఎప్పుడైతే వీళ్ళు గుర్తించారో ఆ కార్ అనేది క్రైమ్కి ప్రధాన ఎలిమెంట్గా కూడా మారింది. ఆ కారులోనే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బాధిత కుటుంబం ఇంటికి వెళ్ళడం, తర్వాత తన ఇంటికి రావడం చేశాడు. సో ఇప్పుడు ఆ కార్ని గుర్తించారు పోలీసులు. సో ఇక నిందితుడిని కూడా పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అతను రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడని చెప్పేసి గమనించారు. సో రైలు ఎక్కి ఎక్కడికన్నా పారిపోయే ప్రయత్నం చేశారా, లేకుంటే ఏమన్నా మ్యానిపులేట్ చేసి కార్ని అక్కడ వదిలేసి, ఎందుకంటే అతను ప్రీ ప్లాన్డ్గా ఈ మర్డర్ చేశాడు. సో ముందే స్టేషన్లో అంటే జైల్లో ఉండగానే ఒక ప్లాన్ వేసుకున్నాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని చంపేయాలి, తన కుటుంబాన్ని చంపేయాలని చెప్పేసి ముందే ప్లాన్ వేసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత 11 గంటల నుంచి 1 గంట అంటే మిడ్ నైట్లోనే ఈ హత్యాకాండ అంతా కూడా చేసేసాడు. ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే తన కారులోనే పారిపోలేదు. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, తన కారులో పూర్తిగా పారిపోయే ప్రయత్నం చేయకుండా కార్ని నందిగామ దగ్గర వదిలేసి రైల్వే స్టేషన్ వైపు పరుగులు తీశాడు. అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు, ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలి, ఎక్కడి వరకు పారిపోవాలి, ఎలా తప్పించుకోవాలని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా అర్థమైపోతుంది. సో ఇప్పుడు నందిగామ దగ్గర కార్ని పోలీసులు గుర్తించారు. అతను రైల్వే స్టేషన్ వైపు పరిగెత్తాడు, అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడని చెప్పేసి గమనించారు. మరి ఇప్పుడు అటువైపే పారిపోయే ప్రయత్నం ఏమైనా చేశాడా, లేకుంటే పోలీసులు మ్యానిపులేట్ చేసేందుకు ఈ రకంగా స్కెచ్ ముందే వేసుకున్నాడు కాబట్టి, ప్లాన్ ముందే వేసుకున్నాడు కాబట్టి పక్కదో పట్టించేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నాడా అనే దాని పట్ల కూడా పోలీసులు దీన్ని అబ్జర్వ్ చేసేసారు. అతని ప్లాన్ని తనన్నింటినీ కూడా పోలీసులు అర్థం చేసుకుని ఆ రకంగానే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిన అతనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో తను రైల్వే స్టేషన్కి వెళ్ళాడా, అక్కడ ఏదైనా రైల్లో ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశాడా, ఏ రైల్లో ఎక్కాడు, ఎంతవరకు వెళ్ళాడు, ఏ స్టేషన్లో దిగాడు, ఇలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లేకుంటే రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టుగా నమ్మించి ఇంకే వైపున టర్న్ తీసుకొని పారిపోయే ప్రయత్నం చేశాడా అనే యాంగిల్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఇప్పుడు కారు ఇక్కడి వరకు తీసుకొచ్చాడు, ఇక్కడే ఎందుకు వదిలేశాడు అనే యాంగిల్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు ఒక కీలక పరిణామం ఈ కార్ అయితే పోలీసులు గుర్తించారు. ఇక తదుపరి కార్యక్రమం ఏదైతే ఉందో నిందితుడిని పట్టుకోవడం. సో ఈ కార్ దొరికిన తర్వాత అతని మూవ్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే కార్ వదిలేసి వెళ్ళాడు అంటే తను ఎక్కువ దూరం పారిపోయి ఉండడు. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళనుంటే పరిగెత్తుతూ ఉంటే ఎక్కువ దూరం ఉండకపోవచ్చు. రైల్వే స్టేషన్లో వెళ్తే మాత్రం ఖచ్చితంగా దొరికిపోతాడు. ఎందుకంటే ప్రతి రైల్వే స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కాబట్టి అతను ఎక్కడెక్కాడు, ఏ రైల్లో ఎక్కాడు, ఏ స్టేషన్లో దిగాడు అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోతాయి. లేకుంటే నమ్మించి ఇంకే వైపునన్నా ప్లాన్ చేసుకొని ఇంకే వెహికల్ అన్నా వెళ్ళాడా అనేది కూడా ఆ యాంగిల్లో కూడా పోలీసులు తమ దర్యాప్తునైతే సాగిస్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళ దర్యాప్తులో అయితే ఒక కీలక పరిణామం ఈ కార్ దొరకడం. ఇక నిందితుడిని కూడా ఈరోజు రేపో పట్టేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. సో ఈ కారుకు సంబంధించి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నారు. ఈ కారు ఇక్కడ ఎందుకు వదిలేశాడన్న యాంగిల్లో కూడా వాళ్ళు ఎంక్వైరీస్ చేస్తున్నారు. సో దర్యాప్తు ఎప్పటి వరకు ముగిసిపోయి ఆ నిందితుడిని ఎప్పుడు పట్టుకుంటారో వెయిట్ చేసి చూద్దాం.